తండ్రి, ఈ రక్త మాంసముల చేత ఏలుబడి చేయబడుచు శాశ్వతమైనటువంటి లోకంలో మా జీవితాలను కొనసాగింపు చేసుకోవడానికి మీరుంచిన ప్రతి అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మమ్మలను ప్రేమించి మా కోసమే మీరు అనుగ్రహింపు చేసే ప్రతి ఆశీర్వాదాలన్నిటిని బట్టి కూడా నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, కృతజ్ఞంగా జీవించడానికి మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. మేమేంటండి ఇటు అనుభవంతో మరొకసారి వీళ్ళు వసంతరావు గారు, తండ్రి వరలక్ష్మి వారి బిడలతో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి అనుభవిస్తున్నందుకు వందనాలు. సతీష్ సౌజన్యాన్ని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబ జీవితంలో చేస్తూ వచ్చిన మేళ్ళు ఉపకారాలను బట్టి వందనాలు. ప్రభా, అనుగ్రహించిన బిడలను బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాం. మీరు గత కాలం అంతట్లో వారిని కాపాడి భద్రపరిచి ప్రతి కీడు, ఆపద, శోధన, వ్యాధి బాధలన్నిటిలో మీ భద్రత దయచేసి నాడు మరొకసారి కుటుంబంతో చేరి నేను స్తుతించి ఆరాధించడానికి మీరు అనుగ్రహించిన సదవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాం. మేమేంటంటే మరొకసారి నీ వాక్యం చేత మమ్మల్ని దర్శించి మమ్మల్ని నూతనపరిచి ప్రభావ మేము నడవలసినటువంటి మార్గాన్ని మాకు బోధించి మేలైనటువంటి అనుభవంతో నీలో మమ్మల్ని తృప్తిపరుస్తామని విశ్వాసంతో నిరీక్షిస్తూ నీ సన్నిధిలోనికి వస్తున్నాం. ఆ విధంగా సమయము ఆశీర్వాదకరంగా ఉంటుందని కోరుతుంటున్నాం. కలతలేనటువంటి అనుభవాలు దయచేయండి ప్రభావ. మరి ఎవరు ఆహ్వానించబడ్డారో వారు సమయానికి చేరి మీ సన్నిధిలో కనబడడానికి వారికి అవకాశమే ఉండని కోరుతూ వస్తూ ఉంటున్నాం. మీ పరిశుద్ధ లేఖనాలు మా మధ్యలో అనుగ్రహింపచేయండి. వాటి అనుభవం మాలో కలిగి ఉన్నట్లుగా మాకు నేర్పించనని కోరుతూ ఉంటున్నాను. చేరి వచ్చిన ప్రియులైన వారిని బట్టి వందనాలు, స్తోత్రాలు. మాతో చేరి రావాల్సిన వారి విషయం కూడా ప్రార్థిస్తున్నాం. నడిపించునని, సమయానుకూలంగా మమ్మలను నిర్వహించునని కోరుతూ వస్తూ ఉంటున్నాం. దృష్టిని యొక్క ప్రతి విధమైనటువంటి చర్యలన్నింటి కూడా సంపూర్ణమైన విజయం ఇచ్చి నూతనమైనటువంటి నీ క్షేమంతో మమ్మలను తండ్రి నడిపించండి. నీకే స్తుతి, వందనాలు, స్తోత్రాలు. తండ్రి, మరి ఈ స్థలంలో చేరి వచ్చిన మాతో మీ సన్నిధి, మీ క్షేమము లేక ప్రభావ మీ యొక్క దూత యొక్క సంచారం ఈ స్థలంలో ఉంచునని కోరుతుంటున్నాం. వెలపటి నుండి మమ్మల్ని కలతపరచగలిగిన ప్రతి సంగతుల మీద విజయం దయచేయండి. చిన్నలను పెద్దలను ఆ విధంగా నీ కృపాహస్తాలకు అప్పచెప్తూ ఉంటున్నాం. నీకే సమస్తము అప్పగించుకుంటూ నీ దాయిని కోరుకుంటూ నిర్వహించనని, మాయం పొందనని, మడకవుతో నీ సన్నిధిని అనుభవించడానికి సహాయం దయచేయండి కోరుచు క్రీస్తు యేసు ప్రభువు వారి దివ్యమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాటి సంఖ్య 63. 63వ పాట పాడుకుంటున్నాం. యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు.
యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. 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 దేవునికి స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవాదేవునికి స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. 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 ప్రభునకు స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభునకు స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. రెండు వైరు ఉంటాయి. ఆయన కృప నిరంతరముండును. కార్యములు చేయువాని స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆశ్చర్య కార్యములు చేయువాని స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును. 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 జ్ఞానము చేసిన వాణి స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆకాశము జ్ఞానము చేసిన వాణి స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. నీల భూమిని పరచిన వాణి స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును. నీల భూమిని పరచిన వాణి స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. గోపాజులు నిర్మించిన వాణి స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును. గోపాజులు నిర్మించిన వాణి స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును.
ఆయన కృప నిరంతరముందును ఆయన కృప నిరంతరముందును ఆయన కృప నిరంతరముందును ఆయన కృప నిరంతరముందును వాణి స్తుతించుడి ఆయన కృప నిరంతరముందును పగటి నేలు సూర్యుని చేసిన వాణి స్తుతించుడి ఆయన కృప నిరంతరముందును 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 నిలుచుందుని చేసిన వాణి స్తుతించుడి ఆయన కృప నిరంతరముందును రాత్రి చంద్రుని చేసిన వాణి స్తుతించుడి ఆయన కృప నిరంతరముందును 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 యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు ఆయన కృప నిరంతరముందును వైర్ కదా రెడ్ వైర్ వాటి సంఖ్య 155. ఆనందముగా యెహోవాని
కృపాలని అన్ని కాలం ఆనందముగా యెహోవాని కృపాలని అన్ని కాలములను కీర్తించెదన్ గతి నుండి దేవానికి జీవానిచ్చిన జీవాదాత గతి నుండి దేవానికి జీవానిచ్చిన జీవాదాత వివరించునే వివరించునే ఆనందముగా యెహోవాని కృపాలని అన్ని కాలములను కీర్తించెదన్ ఆనందముగా యెహోవాని కృపాలని అన్ని కాలములను కీర్తించెదన్ సింహాసు పిల్లలు యెహోవా సహాయుడన్నారికి సింహాసు పిల్లలు యెహోవా సహాయుడన్నారికి ఏమదనా విశ్వాసనా ఆనందముగా యెహోవాని కృపాలని అన్ని కాలములను కీర్తించెదన్ ఆనందముగా యెహోవాని కృపాలని అన్ని కాలములను కీర్తించెదన్ ఎన్నెన్నో చోదన పాదాలనాదియా ఎన్నెన్నో చోదన పాదాలనాదియా నన్నమైనాని నన్న తండ్రి కనియాడను ఘనమైనాని విశ్వాసనాకు చూపినా అన్నా తండ్రిని కనియాడను ఆనందముగా యెహోవాని కృపాలని అన్ని కాలములను కీర్తించెదన్ ఆనందముగా యెహోవాని కృపాలని
అన్ని కాలములను కీర్తించెదను. చీకగా దీవాకు వెలుగవాదు చీకగా దీవాకు వెలుగవాదు దేవాదుడై నడిపించి నీ విశ్వాసమని దేవాదుడై నడిపించి వివరించేదారుని విశ్వాసమే ఆనందముగా ఏవాని శుభాలని అన్ని కాలములను ఆనందముగా దేవాని శుభాలని అన్ని కాలములను నీతి న్యాయములు ఆధారములై సింహాసనమున నిలచినావే. నీతి న్యాయములు ఆధారములై సింహాసనమున నిలచినావే. నిత్యకృపా సత్యములు నీవు నిరతములు వెలాసి నిలచినావు. నిత్యకృపా సత్యములు నీవు నిరతములు వెలాసి నిలచినావే. ఆనందముగా యెహోవాని కృపణి అన్ని కాలములను కీర్తించెదను. ఆనందముగా యెహోవాని కృపణి అన్ని కాలములను కీర్తించెదను. పర్వతములు తొలగిపోయినాను ఉర్వేల మాకు కలిగినాను. పర్వతములు తొలగిపోయినాను ఉర్వేల మాకు కలిగినాను. కరుణాములు వీరుదాముగా పలెత్తినాను నీ విశ్వాసతను. కరుణాములు వీరుదాముగా పలెత్తినా వివరించేదానని విశ్వాసతను. ఆనందముగా యెహోవాని కృపణి అన్ని కాలములను కీర్తించెదను. ఆనందముగా యెహోవాని కృపణి అన్ని కాలములను కీర్తించెదను.
717 పల్లవి పాడుకుందాం. మరి సంఖ్య 717. ఆనందం నాకానందం, ఆనందం పరమానందం, ఆనందం నాకానందం, ఆనందం పరమానందం, ఆత్మను దీపచేడు నేత్రము వలె కాపాడు, ఆత్మను దీపచేడు నేత్రము వలె కాపాడు, వాడుకుని పాడేదాను వెదకి వచ్చి నన్ను రక్షించి, ఆడుకుని పాడేదాను వెదకి వచ్చి నన్ను రక్షించి, నానైనం నా జ్ఞానైనం, ఆనందం పరమానందం, ఆనందం నా జ్ఞానైనం, ఆనందం పరమానందం. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము. మొదటి 11 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకుందాం. 34వ కీర్తన. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించును. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచి వారికి ఏమీ కొదవలేదు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. దేవుని సన్నిధిలో మరొకసారి ఈ కుటుంబంతో పాటు కలిసి ఉండడానికి ప్రభు మనకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో చేరినప్పుడల్లా ఆయన నుండి మనకు కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదం ఆయన వాక్యం చెంతకు చేరడం. సృష్టిలో ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి సంగతి ఏదైనా ఉంది అని ఆలోచన చేస్తే అది దేవుని యొక్క మాట. ఆయన తన వాక్కు చేత సమస్తమును సృష్టించాడు. కాబట్టి శ్రేష్టమైన సంగతి ఏదైనా సృష్టిలో ఉంది అని మనం ఆలోచన చేస్తే అదేంటనమాట? ఆయన వాక్కే, ఆయన మాటే. ఆయన మాట ఈ గ్రంథంలో నుండి మానవాళికి తెలియచేస్తూ వస్తున్నాడు. కాబట్టి
దీన్ని పరిశుద్ధ గ్రంథము అని పిలుస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్కు మానవులైన వారిని దర్శించినప్పుడు వారి జీవితాల్లో ఉండేటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనతల నుండి తొలగించి వారిని ఆశీర్వాదంతో నింపేటువంటి శక్తి కలిగినటువంటిదిగా ఉంది. కావుననే దేవుని ప్రజలు వారి అన్ని సమయాల్లో అన్ని పరిస్థితులు కూడా ఆయన వాక్యం దగ్గరకు వస్తారు. ఈ సమయంలో కూడా ఆయన వాక్యం దగ్గరికి రావడానికి గల కారణం ఏంటంటే ఆ మానవుని యొక్క జీవిత అనుభవాలు ఏ విధమైనవో అది గుర్తిరిగి ఆ విధంగా దేవుని యొక్క వాక్కు చేత మనము తృప్తి చెందాలని మరి ఈ మాటల దగ్గరికి వస్తూ ఉన్నాం. లేకపోతే ఒకవేళ ఈ సమయంలో ఉండేటువంటి సంగతులు వేరే ఉంటాయి. ఆయా రకాలైనటువంటి కార్యక్రమాలు, ఆయా రకాలైనటువంటి అనుభవాలు మానవుడు కలిగి ఉండడానికి ఆశిస్తాడు. అయితే అది ఏ సందర్భమైనా కానీ, అది జన్మం లేకపోతే అది ఇంకా కొనసాగినటువంటి అనుభవమో, చిన్నవారు పెద్దవారు, ఆశీర్వాదము లేక మరి ఏ సంగతో, మరణమో దుఃఖమో, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని ప్రజలు దేని వైపు చూస్తారు? ఆయన వాక్యం అయితే చూస్తారు. ఆ వాక్యము వారిని అన్ని పరిస్థితుల్లో కూడా సిద్ధపరిచేటువంటి అనుభవం కలిగినటువంటిదిగా ఉంటుంది. ఈ సమయంలో మన సందర్భం ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే, చిన్న బిడ్డకు ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఈ భౌతికమైనటువంటి ఆహారమును అందించేటువంటి ఒక మంచి స్థితిని కలిగి ఉండడం నిజానికి లోకంలో అది చాలా ఘనంగా జరిగించాలని ప్రయత్నించేటువంటి కార్యక్రమాల్లో ఒకటిగా ఉంటుంది. మంచిదే. అయితే దానికంటే ముందుగా దేవుని వాక్యం చేత మనల్ని మనం ఘనపరచుకోవడం, అంటే దేవుని వాక్యాన్ని ఘనపరిస్తే అది మనలను ఘనపరుస్తుంది కనుక ఆ వాక్యం దగ్గరికి వెళుతూ ఉన్నాం. ఒక ఆయన అన్నాడు, వాళ్ళ అమ్మాయికి ఫస్ట్ ఇయర్ బర్త్డే వచ్చింది. వస్తే అందరూ అడుగుతున్నారంట బర్త్డే చేద్దామని. ఆయన ఏమన్నారంటే, ఆ పిల్లకి ఏం తెలుస్తుంది, ఒక సంవత్సరమే కదా, బర్త్డే చేస్తే దానికి ఏం తెలియదు కాబట్టి నేను చేయను అన్నాడు. చేయగలడు కానీ చేయను అంటాడు. ఏంటి కారణం? ఆ పిల్లకి ఏం తెలియదు కదా, ఎంత చేసినా, ఎంత మంచి డ్రెస్ చేసినా, ఎంత పెద్ద కేక్ కట్ చేసినా, ఎంత డెకరేషన్ చేసినా ఆ పిల్లకి ఏమి తెలియదు కాబట్టి చేయనంటే అలా కాదు. దానికి సంగతి ఏంటంటే వాళ్ళకి తెలియని సమయంలో తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన సంగతి ఉంది. ఆ చిన్న పిల్లల్ని ఎలా పెంచాలనేది వాళ్ళు నేర్చుకుంటే దేవుని వాక్యంతో అదే ఆ పిల్లలకి మంచి బర్త్డే అవుతుంది అనమాట. నిజానికి వాళ్ళకి ఏం తెలవకపోవచ్చు, వాళ్ళకి ఏది పెట్టినా తింటారు. వాళ్ళ ఇష్టం లేకపోతే ఏది పెట్టినా చూసేస్తారు. స్వీట్ పెట్టినా, కారం పెట్టినా, ఏం పెట్టినా ఇష్టమైతే తింటారు, లేకపోతే చూసేస్తారు. కానీ అది మనకి తెలియాలి, ఎందుకు మనం చేస్తున్నాం అనేది దేవుని వాక్యం మనకి నేర్పించేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం దగ్గరికి వెళతాం. దేవుని వాక్యము మన యొక్క జీవితాలను ఎంతగానో చక్కపరిచేటువంటిదిగా ఉంటుంది. ఆయనకు లేకపోతే మానవులైన వారిని ఆయన నిత్య రాజ్యం కోసమై సృష్టించాడు కనుక ఆ శ్రేష్టమైనటువంటి అనుభవం కోసమై అది మానవుని సిద్ధపరిచేటువంటి అనుభవం కలిగినటువంటిదిగా ఉంటుంది. నిజానికి ఈ ఆహారము వీటి యొక్క అనుభవాలు ఎటువంటివంట? ఇక్కడ 10వ వచనంలో ఏం చెప్తున్నాడు? 34వ అధ్యాయం 10వ వచనము, సింహపు పిల్లలు కూడా లేమి కలిగి ఆకలి కలిగినవిగా ఉంటాయి, దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారికి ఏమేమి కూడా కొదువ ఉండదు. మరి సింహము దాని యొక్క అనుభవం ఏదో మనం చెప్పుకుంటాం కానీ నిజానికి దాని యొక్క శక్తిని ఎవరు చూశారు? ఏదో బోన్లో పెడితే అంత దూరం నుంచి చూసి వచ్చిన వాళ్ళమే మనం అంతా. నిజంగా సింహం ఆ అరణ్యంలో ఉంటే చూస్తే ఎలా ఉంటది? చాలా భయంకరంగా ఉంటుంది. దాన్ని దరిదాపులోకి వెళ్తా కూడా ఎవరో ఇష్టపడరు. అలా వాడెవరో ఒకరు అలాగే ఏం చేశారు, ఒక ఫ్యామిలీ వెళ్ళారు ఫారెస్ట్ లో చూసి రావడానికి. పాపం అన్ని ముందు వెనకాల కార్లు వెళ్తున్నాయి, వాళ్ళు కూడా వెళ్ళారు. వెళితే ఎక్కడో దిగి ఫోటో తీసుకుందామని చూశారు. తలుపు తీసేటప్పటికి వచ్చి ఒకరిని లాక్కెళ్తుంది. అలా ఉంటుంది సింహం పని కదా. చాలా శక్తి కలిగినటువంటి జంతువు. మానవుడు దాని ముందు మరి తన యొక్క శక్తిని ఏమాత్రం కూడా ప్రదర్శించలేనటువంటి వాడిగా ఉంటాడు. అయితే ఇక్కడ భక్తుడు దావీదు ఏం చెప్తున్నాడంటే, తన జీవితంలో నిజానికి ఒక సింహం బోన్లో గెలిపాడు అనమాట. ఆ పరిస్థితిలో ఆ సంగతి గురించి చెప్పుకోవాలంటే అటువంటిది. అయితే అక్కడ ఏం చేశాడంట, యెహోవాను ఆశ్రయించినటువంటి కారణం చేత తాను అక్కడ నుండి తప్పించబడ్డాడు. ఇక్కడ మనకున్న సంగతి ఇంకా లోతుగా వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే
సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొన్నవిగా ఉంటాయి. మరి నిజానికి అరణ్యంలో ఎక్కడ చూసినా అది అరణ్యంలో బలమైనటువంటి జంతువు కనుక ఆహారాన్ని సిద్ధపరచుకోగలదు. కేవలం దాని యొక్క రోర్ లేకపోతే దాని యొక్క గాండ్రింపుతోనే కొన్ని జంతువులు ఏమైపోతాయంటేనంట ఇంకా పరిగెత్తలేని స్థితిలోకి వెళ్ళిపోతాయంట. అంత భయంకరంగా ఉంటుందంట అది వచ్చినప్పుడు. అప్పుడు వెంటనే అది వేటాడి దాని పిల్లలకు సమృద్ధిగా ఆహారాన్ని ఇవ్వగలిగిందిగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు అది కూడా చేయలేదంట. ఏంటి కారణం? ఒకవేళ సింహం తన పిల్లలకి ఆహారం పెట్టలేనటువంటి కారణం ఎందుకు కలుగుతుంది అంటే, నిజానికి ఆహారం ఇచ్చేటువంటి వాడు దేవుడు. ఆయన పోషించవలసి ఉంది, ఆయన మరి తృప్తిపరచవలసి ఉంది. ప్రతి జీవిని కూడా తృప్తిపరిచేటువంటి వాడు ఆయన అని స్పష్టంగా దేవుని భక్తులు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. 145వ కీర్తన 15వ వచనం చదువుతున్నాం. సర్వ జీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. ఆయన గుప్పలు విప్పినప్పుడు మాత్రమే సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవి యొక్క కోరిక తృప్తి కలిగేదిగా ఉంటుంది. ఒకవేళ ఆకలేస్తుంది, ఆకలిస్తే మరి ఏం చేయాలి? ఇప్పుడు దేవుని వాక్యం చెప్పినటువంటి మాటను బట్టి ఆయన వైపు చూడవలసి ఉంది. ఒకవేళ మనము ఆహారం కలిగి ఉన్నాం, దాన్ని తింటూ ఉన్నాం, లేకపోతే మనకు కలిగిన మన బిడ్డలకు పెడతా ఉన్నాం, కేవలం ఇది మానవుని యొక్క శక్తి కాదు కానీ అది దేవుని ద్వారా కలిగేటువంటి ఒక ఉన్నతమైనటువంటి అనుభవం మాత్రమే అని చెప్తూ ఉంటున్నాడు. సర్వ జీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇస్తావు. నీవు గుప్పులు విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరుస్తున్నావు. మానవుడు ఈ లోకంలో జన్మించినటువంటి అనుభవమే మానవుని కోసమై దేవుడు ముందుగానే ఆహారాన్ని సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి ఏం రాశాడంటే, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అని రాశాడు. ఒకవేళ ఆయన ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదు అనే మాట కంటే ముందు ఏం రాశాడో చూద్దాం. 8వ వచనం 34వ కీర్తన 8వ వచనం చదువుతున్నాం. యెహోవా ఉత్తముడైన రుచి చూసి తెలుసుకునుడి, ఆయన ఆశ్రయించేటువంటి నరుడు ధన్యుడవుతాడు. ఆయనను ఆశ్రయించుట అనేటువంటి అనుభవం మానవుని యొక్క జీవితానికి గొప్ప మేలును సమకూర్చేటువంటిదిగా ఉంటుంది. మరి ఒకవేళ సృష్టిలో ఉన్న వాటి అన్నిటికీ ఆహారం ఉంది కదా, మరి ఒకవేళ ఏదో క్రొత్తగా చెప్తున్నారంటే దేవుడు పెడితేనే తింటాడా? మనుషులు కూడా తింటున్నారు కదా, దేవుణ్ణి ఎరగని వారు కూడా ఆహారం తింటున్నారు కదా, దేవుణ్ణి ఎరగవారు కూడా తృప్తి పొందుతూ ఉన్నారు కదా. ఇది సాధారణమైనటువంటి మానవుని యొక్క ఆలోచన. అయితే లోకంలో చూస్తాం కొన్నిసార్లు ఎంతో బలమైన వారు, ఎంతో శక్తి కలిగిన వారు, ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వారు ఆహారం లేక చనిపోయినటువంటి అనుభవాలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో భయంకరమైనటువంటి కరువు వచ్చింది. వాళ్ళు శక్తి లేని వారేం కాదు, వాళ్ళు చేసుకోగలరు, సంపాదించుకోగలరు, లేక పండించుకోగలరు. వారి దేశాల్లో ఉండేటువంటి వారి యొక్క వనరులను ఉపయోగించుకుని వారు తృప్తి పొందగలరు. కానీ వారికి ఆహారం అందకుండా శత్రువు అడ్డుపెట్టింది. వారికి వెళుతున్నటువంటి ఆహారాన్ని కూడా ఆ సముద్రంలో ఓడల్లో పంపిస్తున్నారు. అక్కడ కరువు ఉంది, ఫలానా దేశానికి ఆహారం పంపిస్తాం, ఆ దేశంలో సమృద్ధిగా ఉందని పంపిస్తా ఉంటే మధ్యలోనే కొంతమంది ఏం చేస్తున్నారు, ఆ ఓడల్ని సముద్రంలో ముంచి పాడేసి, అంటే వాళ్ళకి ఆహారం కలిగి ఉండగలరు వాళ్ళు, కానీ ఏమవుతుందన్నమాట, వారి ఆహారం వారికి చేరకుండానే శత్రువు దాన్ని నష్టపరుస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆహారము అనేటువంటి ఆ యొక్క అనుభవం మానవుని యొక్క చేతిలో లేదు అనేది మనం గుర్తించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అలా అయితే దేవుడు వారికి ఏ విధంగా ఆహారం ఇస్తాడు అనేటువంటి సంగతిని ఆలోచన చేస్తే ఆయనను ఆశ్రయించేటువంటి నరుడు ధన్యుడుగా ఉంటాడు. కాబట్టి ఆహారం కోసమై మనం ఏం చేయాలన్నమాట, ఇప్పుడు ఆయనను ఆశ్రయించాలి. సింహపు పిల్లలు లేమి కలిగినవిగా ఆకలి ఉన్నప్పటికీ కూడా యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ ఉండదని రాశాడు. కాబట్టి మనము మన పిల్లలు కొదవలేనటువంటి వారంగా మన యొక్క జీవితాన్ని కలిగి ఉండాలంటే ఆయనను ఆశ్రయించడం అనేటువంటి సంగతి మనకి అవసరంగా కనబడుతుంది. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించుట అనేటువంటి అనుభవమే మానవుని యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఆయన ఆశ్రయిస్తే ఎలా ఉంటుందో, ఆయన ఆశ్రయించకపోతే ఎలా ఉంటుందో ఆ సంగతులు రాశాడు. ఇర్మియా గ్రంథకర్త రాశాడు దాన్ని
17వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాం. 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. ఎవరు ఆయనను ఆశ్రయిస్తారో, ఆయనను ఆశ్రయించేటువంటి నరుడు ధన్యుడవుతాడు. మరి ఎవరైతే ఆయనను నమ్ముకుంటారో, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారికి ఏం కలుగుతుందంట? యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అది దాని యొక్క స్థితిలో మరి ఆ జలముల యొక్క నాటబడింది కనుక, కాలువ ప్రక్కన నాటబడింది కనుక దాని వేలు లోతుగా ఉంటాయి. వెట్ట కలిగినను బాహ్యమైనటువంటి సంగతులకు అది భయపడేటువంటిదిగా ఉండదు. దాని ఆకులు పచ్చగానే ఉంటాయి. వర్షం లేని సంవత్సరమున అది చింతనుండదు, కాపు మానదు. ఎవరి గురించి రాశాడు? చెట్టు గురించి రాశాడు కదా అక్కడ. రాసిందంతానేమో చెట్టు గురించి, మరి మన గురించి అనుకుంటున్నాం మనం. కానీ 7వ వచనంలో ఎవరి గురించి రాశాడు? ఆయన ఆశ్రయించేటువంటి మానవుని గురించే రాశాడు. అంటే ఆ తర్వాత వచనం కూడా ఎవరి గురించి రాశాడు అనమాట? ఆయన ఆశ్రయించే వారిని గురించే రాశాడు. చెట్టును ఉదాహరణగా తీసుకున్నాడు అక్కడ. ఆ యొక్క అనుభవం ఏంటంటే, ఆయనను ఆశ్రయించేటువంటి వాడుగా మానవుడు ఉంటున్నప్పుడు, ఆయన మీద ఆధారపడేటువంటి వాడుగా మానవుడు ఉంటున్నప్పుడు, ఆయన మీద మాత్రమే ఆధారపడేటువంటి వాడుగా మానవుడు ఉంటున్నప్పుడు ఆయన చేసే మేలు ఎలా ఉంటుందో దాన్ని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. మరి యెహోవాను ఆశ్రయించేటువంటి వాడు జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టు వలె ఉంటాడు. అది దాని యొక్క స్థితి స్థిరమైనటువంటిదిగా ఉంటుంది. కాలువల వేళ్ళు కాలువల వైపు అది దాన్ని విస్తరింప చేసుకునేటువంటిదిగా ఉంటుంది. అంటే దాని యొక్క స్థితి మరి బలమైనటువంటిదిగా, స్థిరమైనటువంటిదిగా, నిలిచి ఉండేట్టుగా ప్రభు దాన్ని చేస్తాడు. ఆ తర్వాత ఒకవేళ బాహ్యమైనటువంటి అనుభవాలు అనేకమైనవి దాని చుట్టూ వస్తాయి కదా. మరి ఆ సృష్టిలోనే దేవుడు ఏం చేశాడు? వివిధ కాలాలు నిర్ణయించాడు కదా. అది కొంతకాలం వర్షాలు వస్తాయి, కొంతకాలం ఎండలు వస్తాయి, కొంతకాలం చలిగా ఉంటుంది. ఈ విధమైన కాల విభజన ఉంది. ఆయా అనుభవాల్లో ఏం కలుగుతుందంట? అవన్నీ ఏదో సృష్టిలో సంగతులు మాత్రమే కాదు, మానవుని జీవితంలో కూడా అటువంటి అనుభవాలు ఉంటాయి. అది దేవుడు దానికి ఒక ఉదాహరణగా వాటిని మనకి చూపించాడు అనమాట. మానవుని జీవితంలో కూడా వివిధ రకాలైనటువంటి అనుభవాలు వస్తానే ఉంటాయి. కొన్నిసార్లు చాలా సమృద్ధితో కూడినటువంటి అనుభవం ఉంటుంది, కొన్నిసార్లు కొంత లేమి కలిగినటువంటి అనుభవాలు ఉంటాయి, కొన్నిసార్లు అటు ఇటు కానటువంటి అనుభవాలు ఉంటాయి. అయితే వాటి అన్నిటిలో కూడా ఆయనను ఆశ్రయిస్తాం కనుక ఆయన ఏం చేస్తారంట? అక్కడ ఏం రాశాడు? వెట్ట కలిగినను ఆ కాలువల ఓరను ఆ వేళ్లు తన్నింది కాబట్టి, కాలువ ఓరనుంది కాబట్టి వెట్ట కలిగినా గానీ దానికి అది భయపడదు. మరి దాని స్థితి ఎప్పుడు కూడా చక్కగా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. వర్షం లేనిటువంటి సంవత్సరాలు కూడా ఉంటాయంట. కొన్ని ఉంటాయా? ఉంటాయిగా. సృష్టిలో మనం చూస్తున్నాం కదా, ఎన్నో సంవత్సరాలు వర్షం లేనటువంటి సంవత్సరాలు ఉన్నాయి. మానవుని జీవితంలో కూడా అటువంటి అనుభవాలు ఉంటాయి. వర్షం లేనటువంటి సంవత్సరం ఉంటుంది. కొదువతో మరి ఏ విధమైనటువంటి మరి క్షేమం లేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే అప్పుడు ప్రభు ఏం చేస్తాడంట? అది దేవుని ఆశ్రయించినటువంటి కారణం చేత దాని యొక్క అనుభవం ఎలా ఉంటుందంటే, వర్షము లేని సంవత్సరం అది చింతనందదు, అది కాపు మానదు, దాని పనిని అది జరిగించేటువంటిదిగా ఉంటుంది. బాగు ఎలాగంటే యెహోవాను ఆశ్రయించినటువంటి కారణం చేత. ఒకవేళ యెహోవాను ఆశ్రయించకపోతే ఎలా ఉంటుందో పైన రాశాడు. 5-6 వచనాల్లో చదివితే ఆ సంగతిని కూడా రాశాడు. చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి సంగతి ఏంటంటే, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారం చేసుకున్నాడు. యెహోవాను ఆశ్రయించలేదు. కేవలం చుట్టూ ఉండేటువంటి సంగతులను బట్టి తన యొక్క స్థితిని కొనసాగింపు చేసుకున్నాడు. యెహోవాను ఆశ్రయించలేదు. అందుకే భక్తుడు కీర్తనకారుడు అంటాడు, నరులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడమే మేలు అని రాశాడు.
కేవలం మన యొక్క జీవితాల్లో మనకు నేర్పించబడేటువంటి పాఠం ఏంటంటే ఆయనను ఆశ్రయించుట అనేటువంటి అనుభవం ద్వారా కలిగే ఆశీర్వాదం మనం పొందాలని దేవుడు కోరుతున్నాడు. మనం ఆశీర్వాదకరంగా ఉంటే మన పిల్లలకు ఆశీర్వాదం కలుగుతుంది. మరొకవేళ ఆ ఆహారాన్ని వారి కోసమే సిద్ధపరిచాడు, మనం ఆయన్ని ఆశ్రయించినటువంటి కారణం చేత ఒకవేళ మన పిల్లలకు ఆహారాన్ని లోటు చేస్తామేమో. కాబట్టి మనం దేవుణ్ణి ఆశ్రయించుటలో నమ్మకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండుట ఎంతైనా అవసరంగా ఉంటుంది. ఆశ్రయించినటువంటి అనుభవం అక్కడ ఏమైందంట, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకునేటువంటి అనేక అనుభవం ఎలా అయిందంట 6వ వచనంలో చెప్తున్నాడు. అరోహ వృక్షము ఎడారిలో ఉంటుందంట, అది మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదంట. దాని యొక్క స్థితి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారి అనుభవం అలా ఉంటుంది. అది ఆ అరణ్యంలో ఉండేటువంటి అరోహ వృక్షము అని రాశాడు. అది క్యాక్టస్ జాతికి సంబంధించినటువంటి ఒక చెట్టు. సాధారణంగా క్యాక్టస్ యొక్క అనుభవం ఎలా ఉంటుందంటే అది అరణ్యంలో లేకపోతే ఎడారుల మధ్యలో కూడా ఏ విధమైన నీళ్లు లేని స్థలాల్లో కూడా అవి మొలుస్తాయి. కారణం ఏంటంటే అది దానిలోనే చాలా నీటిని దాచుకుంటుంది అనమాట. చాలా కాలము దానికి ఏ విధమైన నీరు లభించకపోయినప్పటికీ, వర్షం పడకపోయినప్పటికీ కూడా ఏమవుతుందన్నమాట, దానిలో దాచుకున్నటువంటి ఆ యొక్క నీటి ద్వారా అది పోషింపబడుతుంది, ఎదుగుతూనే ఉంటుంది, దాని పని అది జరిగిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏం చేయాలి, వర్షం వస్తే బాగుండు అని అది ఎదురు చూస్తూనే ఉంటది. లేదులే నాకుందలే కొంచెం నాకున్నది నీళ్లు అని అదేమి తృప్తిగా ఉండదు, కానీ వర్షం వస్తే బాగుందని చూస్తారు. ఒకవేళ ఎప్పుడు చూడగలదు, దానిలో ఉండేటువంటి సారం అంతా అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి, ఇంకా అయ్యో ఒక చుక్క వర్షం కురిపిస్తే చాలు, దేవుడు ఏమైనా 4 చినుకులు కురిపిస్తే చాలు నాకు అని అదేం చేస్తుందంట, ఎడారిలోని అరోహ వృక్షము ఆ యొక్క ఆ మేలు కోసమే ఎదురు చూడొచ్చేటువంటి అనుభవం కూడా ఉంటుందంట. అటువంటి అనుభవం కలిగి ఉంటుందంట దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాని యొక్క అనుభవం. అలా అయితే మనము ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నేను యెహోవాను ఆశ్రయించేటువంటి అనుభవంలో ఉన్నానా? యెహోవాను ఆశ్రయిస్తే ఏం చేస్తున్నాడు ఆయన, నీవు గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచు ఉన్నావు. ఆయనను ఆశ్రయించేటువంటి వారికి ఏ మేలు కొదవలేదు. ఈ మాటలన్నీ కూడా మన యొక్క జీవితాన్ని ఎంతగానో ఆలోచింప చేస్తూ ఉంటున్నాయి కదా. ఒకవేళ మన పిల్లలు వారిని ఆ ఆహారంతో తృప్తిపరచడం అనేది మన బాధ్యత అయితే, దానికోసమై మనం చేయవలసినటువంటి పని ఏంటనమాట, దేవుని ఆశ్రయించేటువంటి వారంగా ఉండాలి. అప్పుడు మన ద్వారా మన పిల్లలైనటువంటి వారికి కూడా మనము క్షేమాన్ని కలుగు చేయగలిగినటువంటి వారంగా ఉంటున్నాం. ఒకవేళ లోకంలో ఉండేటువంటి అనేకమైన సంగతుల వంటిది కాదేమో, విశ్వాస జీవితం యొక్క అనుభవము నిరంతరము ఆయన మీద ఆధారపడుచు వెళ్ళవలసినటువంటిదిగా ఉంటుంది. అలాగూ ఆయన మీద ఆధారపడగలిగినటువంటి అనుభవానికి మనం వచ్చినట్లయితే గొప్ప ఆశీర్వాదములు మన జీవితంలో మనము మన పిల్లలు కూడా స్వతంత్రించుకునేటువంటి అనుభవానికి తీసుకుని రాబడతాం. మరి ఆయన మన కోసమై మన యొక్క జీవితం మన పిల్లల కోసమై ఆయనను ఆశ్రయించడం ద్వారా ఇట్టి మేలులు సమకూర్చాడు కనుక సంపూర్ణంగా ఆయనను ఆశ్రయించేటువంటి అనుభవం కలిగినటువంటి వారంగా ఉందాం. అట్టి ఆశీర్వాదములు మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా లభించేటువంటివిగా ఉంటున్నాయి. ఆయన మాత్రమే వాటిని మనకి ఇవ్వగలరు. గలతీ పత్రికలో అపోస్తలుడు రాస్తూ జ్ఞాపకం చేశాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతున్నాం. దేవుడు విశ్వాసముగా అధిపతిని మీ అందరూ అధిపతులు ఆశ్రయించబడ్డారు. అబ్రహాము సువార్తను ప్రకటించాడు. దేవుడు అబ్రహాము అనేటువంటి భక్తులతో మాట్లాడాడంట. ఏమని? మీ యందు అన్యులందరూ కూడా ఆ నీతిమంతులుగా తీర్చబడతారు, ఆశీర్వదింపబడతారు. అది ముఖ్యమైనటువంటి సంగతి. అక్కడ ఆయన ఏం చేశాడంటే, నిజానికి మనం ఎవరం? ఇశ్రాయేలు సంతతికి సంబంధించిన వారం కాదు కదా, అన్య జనులు అని పిలువబడేటువంటి వారు. అలా అయితే అన్య జనులం అయితే మన యొక్క అనుభవం ఏమై ఉండాలి? దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క అనుభవాలు మనలో ఏమాత్రం కూడా కలిగి ఉండడానికి అవకాశం లేదు. అలా అయితే దేవుడు ఏం చేశాడంటే, ఆయన ముందుగానే మన నిమిత్తం వాగ్దానాలను సిద్ధం చేశాడు, ఆశీర్వాదాలు సిద్ధం చేశాడు. ముందు ఎవరిని దర్శించాడు? అబ్రహాము అనేటువంటి ఒక వ్యక్తిని దర్శించాడు. ఆయన ఎన్నిక చేసుకున్నాడు. నీవు నా జనము, నీవు నా ప్రజ,
నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ విధంగా ఆయన మాట్లాడినటువంటి వారుగా ఉన్నాడు. అలా అయితే ఆ వ్యక్తికి మాత్రమే ఆశీర్వాదం ఇచ్చాడంటే ఏం చేశాడంట? విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చవలనని లేఖనమందు ముందుగా చూచి ఏంటంటే ఆయన ముందు ఆలోచన, ఎప్పటి ఆలోచన? అబ్రహామును ఎన్నిక చేసుకున్నప్పుడు దేవుని ఆలోచన ఏంటంట? అబ్రహాము ద్వారా అన్యజనులైనటువంటి వారిని కూడా నీతిమంతులుగా చేయాలి. అబ్రహాము ద్వారా అన్యజనులైనటువంటి మనలను కూడా ఆశీర్వదించాలని, మనము కూడా ఆయనను ఆశ్రయించేటువంటి వారంగా ఉండాలని దేవుడు ముందుగానే ఆ వాగ్దానములను సిద్ధపరిచాడు. అదే క్రీస్తు యేసులో మనకు కలిగినటువంటి గొప్ప ఆశీర్వాదం. దేవుడు విశ్వాసం మూలంగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి మీ యందు అన్ని జనులు ఆశీర్వదించబడును. అబ్రహాము సువార్తను కూడా ప్రకటించాడు. అబ్రహాముతో చెప్పేశాడంట ఆ సంగతి. ఏమని? నీ యందు అన్యజనులైనటువంటి వారికి కూడా నేను ఆశీర్వాదం ఇస్తాను. ఈనాడు నేను ఆశీర్వాదం పొందడానికి లేక ఆయనను ఆశ్రయించి మేలు పొందడానికి గల కారణం ఏంటంటే ఆయన మన పితరులైనటువంటి వారితో వాగ్దానం చేశాడు అని చెప్తూ ఉంటున్నాడు. నీ పితరులైనటువంటి వారితో చేసిన వాగ్దానాన్ని బట్టి ఈనాడు నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీకు మేలు చేస్తున్నాను. ఒకవేళ మన పితరులు అంటే సాధారణంగా మనం ఏం ఆలోచన చేస్తాం? మన రక్త సంబంధాల గురించి ఆలోచన చేస్తామో, కానీ ఈ భౌతికమైనటువంటి సంగతులు కాదు. ఇది దేవుని వాక్యం. కాబట్టి దీనిలో ఏం రాశాడు? అబ్రహాము ద్వారా మనకు కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటంటే నిన్ను బట్టి అన్య జనులందరినీ కూడా ఆశీర్వదించబడతారు అని చెప్పాడు. ఎంత గొప్ప మరి ఆ వాగ్దానము. కాబట్టి 9వ వచనంలో కాబట్టి విశ్వాసముగా అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడ్డాడు. విశ్వాస సంబంధులే విశ్వాసముతో ఉన్నటువంటి అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడతారు. ఒకవేళ నేను ఆశీర్వదింపబడాలంటే మనం ఏం చేయాలన్నమాట? ఇప్పుడు విశ్వాస సంబంధులంగా లేక అబ్రహాము యొక్క సంతతిగా మన యొక్క జీవితము రుజువు చేయబడాలి. దేవుని వాక్యంలో రాశాడు. కొంతమంది అబ్రహాము సంతతి కానటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోయారు. నిజానికి భౌతికంగా రక్తమాంస సంబంధమైనటువంటి అనుభవంలోనైతే వారు అబ్రహాము సంబంధులే, కానీ దేవుని మార్గములో నడిచి వెళ్ళనటువంటి కారణం చేత వారు అబ్రహాము సంబంధులుగా ఉండలేకపోయారు. మరి ఆ ధనవంతుడు లాజరు అనేటువంటి ఒక సంగతి ఉపమానం చెప్పాడు ప్రభు. దాంట్లో ఏం కనబడుతుంది మనకి? లాజరు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, చాలా దీనమైన స్థితిలో ఉన్నాడు, కానీ ఏమైపోయాడు? అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడు. ఎందుకు? విశ్వాస మూలముగా జీవించిన కారణాన్ని. నిజానికి తనకేమీ లేదు, కానీ ఏం చేశాడు? విశ్వాసంతో జీవించాడు. మరి బ్రతికడా లేదా? తన ఆయుష్కాల దినాలన్నీ దేవుడు పోషించాడు, బ్రతికిన వాడుగా ఉంటున్నాడు. మరో చోట ప్రభు చెప్తాడు, ఎవరైనా జట్టయ అనేటువంటి ఆయనతో చెప్తాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని చెప్తున్నాడు. ఏంటి కారణం అంటే తనలో కలిగినటువంటి విశ్వాస సంబంధులందరూ కూడా ఏమవుతున్నారంట? అబ్రహాము కుమారులుగా చేయబడుతున్నారు. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే విశ్వాసంలో మనము స్థిరమైనటువంటి అనుభవం కలిగిన వారంగా ఉండవలసి ఉంటుంది. అది అబ్రహాము దగ్గర నుంచి మనకు వచ్చింది, మన దగ్గర నుంచి మన పిల్లలకు కూడా ఆశీర్వాదం పెడతానే ఉంటుంది. ఆయనకు ఇష్టలైనటువంటి వారంగా జీవిస్తే ఏం చేస్తారంట? 1000 తరముల వరకు వారిని కరుణించేటువంటి దేవుడుగా ఉంటాను అంటాడు. 1000 తరాలు మనం ఎక్కడ చూస్తాం? ఒకవేళ చూస్తే 2 తరాలు 3 తరాలు లేకపోతే 4 తరాలు ఉట్టినే లెక్క పెట్టుకోవడానికి అంతే. తరం అంటే దాని యొక్క అనుభవం వేరే ఉంటుంది. అసలు సైంటిఫిక్ గా దాని విధానం వేరే. సాధారణంగా చూస్తాం. మన ఎక్కడో చెప్పాం, మా దగ్గర కూడా ఉన్నారు. ఏంటి అవ్వ ఉంది, వాళ్ళ కూతురు ఉంది, మళ్ళీ వాళ్ళ కూతురు ఉంది, 4 తరాల వాళ్ళు ఉన్నారు మా మందిరంలో కూడా అని ఒక చోట ఎక్కడో ప్రార్థన చేస్తా చెప్పాను అనమాట. అలాగే 4 తరాల వరకు ఏదో మనం చూస్తామని మనం అనుకుంటున్నాం. మంచిదే, ధన్యులం. దేవుడు ఆయుష్కాల దిన ఇస్తే ఆ విధంగా మనం కూడా చూడొచ్చు. ఒకవేళ లోకంలో ఎంతో మంది అంటే ఆయుష్కాల దినాలు ముగించబడినటువంటి వారు కూడా ఉన్నారు. అదేమి ఒకవేళ తప్పుగా కొట్టివేయడానికి అవకాశం లేదు, కానీ దేవుడు తన సమయంలో తన కార్యములను జరిగించుకుంటున్నందుకు దేవుని యొక్క ఉద్దేశానికి లోబడి జీవించడమే విశ్వాస జీవితం యొక్క అనుభవం ఉంటుంది. మెట్టుగా ఆశీర్వాదము అనేటువంటిది మనకు ఎక్కడి నుంచి వస్తుందంట? విశ్వాసి అయినటువంటి అబ్రహాము దగ్గర నుంచి వరుసగా వస్తా ఉంది. ఏదో మన ఆశీర్వాదం కోసం మన ముందున్న వాళ్ళనికో మన ప్రక్కన ఉన్న వాళ్ళ వైపు మరి లేకపోతే వెనకాల ఉన్న వాళ్ళ వైపు చూసేటువంటి అనుభవం కాదు. ఎవరు ఆయనను ఆశ్రయించేటువంటి వారైతే ఏం చేస్తారు? విశ్వాస సంబంధులైన వారి యొక్క అనుభవం ఎలా ఉందో, వారు ఎలా ఆశీర్వదింపబడ్డారో, వారు ఏ విధంగా మేలు పొందారో,
వారు ఏ విధంగా దేవుని ద్వారా తృప్తి పొందారో, వారి సంతానం ఏ విధంగా దేవుని యందు ఆశీర్వదింపబడిందో దాన్ని గమనించి ఆ విధంగా వారి విశ్వాసాన్ని వృద్ధి చేసుకునేటువంటి వారుగా ఉంటారు. ముఖ్యంగా ఈ కుటుంబం ఆ విధంగా ఆ విశ్వాసంలో మరి నీ ఆ ఆత్మ సంబంధమైనటువంటి పితరుల వైపు చూసినప్పుడు నీవు దాన్ని సంపూర్ణంగా అనుభవించేటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది. మూడవ అధ్యాయము 13-14 వచనాలు చదువుతాము. ఆత్మ చూసిన వాక్యము విశ్వాసము కలిగినప్పుడు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యులకు కలుగుటకై అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము విమోచించును. ఆయన మనలను క్రీస్తు యేసు ద్వారా కలిగిన ఆశీర్వాదం ఇది. ఏ విధంగానంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా ఆ అన్యులైనటువంటి మనకు ఇవ్వడానికి ఆయనే మన యొక్క శాపములన్నీ కూడా ఆయన మీదే వేసుకుంటూ వెళ్ళిపోయాడంట. మన యొక్క బలహీనతలన్నీ కూడా ఆయనే మోసుకుంటూ వెళ్ళిపోయాడు. మన కరువు కాటకాలన్నీ కూడా ఆయన మీదే వేసుకుంటాడు. ఆయన మనలను తృప్తి పరచడానికి ఆ విధంగా తన కార్యమును జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ పత్రిక 3వ వచనం చదువుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క ప్రేమ కుటుంబపడుగాక. ఆయన క్రీస్తులకు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆయన మనకు క్రీస్తు యేసులో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహింప చేయడానికి ఇష్టపడుతుంటున్నాడు. కేవలం ఈ లోకం మట్టుకే కాదు. ఆశీర్వాదం అంటే మనం ఏమనుకుంటాం, ఈ లోకం మట్టుకే ఆలోచన చేస్తాం. ఏదన్నా కొంచెం జేబులో డబ్బులు ఉండడం, బీరువాలో నిండుగా బట్టలు ఉండడం, ఇవి అనమాట. ఉండడానికి ఒక ఇల్లు ఉండడం, లేకపోతే ఇంకా ఏదైనా కొంచెం ఆదాయం కలిగి ఉండడం, ఇవన్నీ ఆలోచన చేస్తాం. లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం కోసమై మానవుడు ఆలోచన చేస్తాడు. ఎందుకంటే తన ఆలోచన అంతవరకే. కానీ విశ్వాస యొక్క ఆలోచన ఏంటి? అబ్రహాం ఏం చేశాడంట, ఈ భూమి మీద ఎలా జీవిస్తా తాను పొందబోయేటువంటి శ్రేష్టమైన దానికోసమై ఎదురు చూశాడు. మనం ఎబ్రీ పత్రికలో చదువుతాం కదా, 11వ అధ్యాయంలో ఏం చేశాడంటే తన ఆలోచన, తన విశ్వాసము ఎటువంటిదంటే పరలోకములో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహిస్తాడు అని దృఢ నిశ్చయతతో తన జీవితాన్ని కొనసాగింప చేసుకుంటున్నాడు. పిల్లరా, విశ్వాసులం కదా. మరి మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనేటువంటి వారు మన ముందు నడిచి వెళ్ళారు కదా. వారు ఏమి ఆశీర్వాదం పొందాలని ఆశించారు? వారి యొక్క దృష్టి ఎక్కడ పెట్టుకున్నారు? ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం వైపు వారి దృష్టి నిలిపారు కదా. 11వ అధ్యాయము ఎబ్రీయులకు రాసిన పత్రికలో అబ్రహాము ఏ విధంగా దేనికోసమే ఎదురు చూశాడో ఆ సంగతిని రాశాడు. 10వ వచనం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. తన యొక్క ఆశ అంతా కూడా ఎక్కడ ఉంది? పునాదులు కలిగినటువంటి ఆ పరలోక సంబంధమైన రాజ్యం కోసమై ఆశిస్తూ ఉన్నాడు. మరి భూమి మీద మనకేమైనా తక్కువైందా? దేవుడు తన్నెంతో విస్తారంగా ఆశీర్వదించాడు. కారణం ఏంటి? తనలో ఏముంది? విశ్వాసం, నమ్మిక, సంపూర్ణమైనటువంటి నమ్మిక, కొదవలేనటువంటి నమ్మిక. యెహోవాను ఆశ్రయించేటువంటి వానికి ఏ మేలు కొదువై ఉండదు, అది భూమి మీద గాని పరలోక రాజ్యంలో గాని. కాబట్టి ఆయనను ఆశ్రయించేటువంటి అనుభవం కోసమై మనము విశ్వాసంతో ముందుకు సాగి వెళదాం. ఆయన ప్రతి జీవికి గుప్పిలు విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరుస్తాడు. మనల్ని పోషించేవాడే మన పిల్లల్ని కూడా పోషిస్తాడు. మన పిల్లల్ని పోషించేవాడే మన పిల్లల్ని కూడా పోషిస్తాడు. అయితే మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే స్థిరమైనటువంటి విశ్వాసం. అది భక్తులైన వారు వారి జీవితాల్లో ప్రార్థన చేసుకున్నారు. అయ్యా, మరి నాకు ఏ విధంగా నా యొక్క స్థితిని ఉంచాలో దానికోసమే ఆశిస్తున్నారు. నిజానికి వాళ్ళేం తక్కువలు కాదు. వాళ్ళకేమి లేవులో అటువంటి ప్రార్థన చేయలే. సాధారణంగా లేవులో ఉంటే ఫోన్లో ఇదే చాలులే ప్రభా, ఇది ఇచ్చావు అని ప్రార్థన చేస్తాం. ఆ సమృద్ధి వచ్చింది అనుకోండి, ఇంకా ఇవ్వు ప్రభా, కొంచెం ఇంకా కొంచెం అని ప్రార్థన చేస్తాం. సాధారణంగా మనుషుల యొక్క ఆశ అలా ఉంటుంది. కానీ భక్తులు ఏం ప్రార్థన చేసుకున్నారంటే, మరి నాకు పొదువ కలుగు చేయొద్దు, అలాగని ఇప్పుడు కూడా నాకు ఇవ్వద్దు, సమభూమి కలిగినటువంటి ప్రదేశంలోనే నన్ను నడిపించు. అది భక్తుల యొక్క ఆశ అన్నమాట. అంటే వాళ్ళ దృష్టి ఎలా ఉంచుకున్నారనమాట? కేవలం దేవుడు నాకు ఇచ్చాడు భూమి మీద, ఇది నా బాధ్యత నెరవేరుస్తున్నాను, కానీ నా దృష్టి ఎక్కడ ఉండాలి? పరలోక సంబంధమైన ఆశీర్వాదం మీద నేను నిలిపి ఉంచాను. అది వారు కోరుకున్నటువంటి సంగతి అయి ఉంటుంది. సామెతల గ్రంథకర్త రాశాడు కదా 30వ అధ్యాయంలో, జ్ఞాని అయిన సొలొమోను
లేకపోతే యూకే కుమారుడైన యాకే కుమారుడైన ఆగూరు అనేటువంటి రాసిన అధ్యాయం ఇది. దానిలో చెప్తున్నాడు 8వ వచనంలో చదువుతాం. వర్ధిల్లని వాటిని అమృతములను నాకు దూరంగా ఉంచుము. పేదరికులైనను ఐశ్వర్యులైనను నాకు దయచేయకుము. ప్రతిరోజు ఈ ప్రార్థన మనం చేసుకోవాలేమో. తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము. ఎక్కువైన నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవరిని అనుగ్రహము వేదనైన దొంగిలి నా దేవుని నామం దూషించము. ఇది ఆ భక్తుల యొక్క ప్రార్థన ఎంత తేటగా ఉందో చూడండి. ఏమన్నా దాంట్లో అర్థం కాని మాటలేమి లేవు కదా, చక్కగా రాశాడు కదా. ఏంటంటే పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. ఒకవేళ మనం ఇలాగే ప్రార్థన చేసుకోగలమా? ఏమో, ఆలోచన చేసుకోవాలి మన గురించి మనం. సరే, విడిచిపెడదాం ఆ సంగతి. ఇంకేంటంట, తగినంత ఆహారం నాకు దయచేయము. ఒకవేళ ఎక్కువైతే నేను కడుపు నిండి నిన్ను విసర్జిస్తానేమో. ఏమవుతుందంట, కొంచెం ఎక్కువ ఇచ్చేస్తే ఏమవుతుందంట, యెహోవా ఎవరిని దేవుడు ఎవడో, ఇంకా దేవుడే ఉందిలే, ఆయన చూసేది ఏముంది, చాలా సార్లు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు ఏమనుకోవచ్చు, దేవుడిని ఆశ్రయించే పనే ఉంది కదా. అంతేనా? లేదండి, అలా ఉండకూడదండి. ఏం చేయాలి? యెహోవాను ఆశ్రయించేటువంటి వాడు ధన్యుడు. ఆ ధన్యత మనం కలిగి జీవించాలి మన జీవితకాలం అంతా. అది వట్టి వారికి ఏమున్నదంట, సింహపు పిల్లలైనా లేము కలిగి ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు మృదువై ఉండదు. మరి మన యొక్క జీవితంలో వాటి అనుభవం ద్వారా నడిపించబడాలని ప్రభువు కోరుతూ ఉంటున్నాడు. ఒకవేళ మమ్మల్ని ఏదో పేదలుగా ఉంచనని కోరుకోవట్లేదు, అలా అని ఏం చేయట్లేదంట. ఒకవేళ ఎక్కువైపోతే నువ్వెవరు అని నేను అంటానేమో, ఒకవేళ బేదనైపోతే దేవుణ్ణి దూషిస్తానేమో, అందుకు నన్నెందుకు ఎలా పెట్టాడు, అంతమందికి అన్ని ఇచ్చాడు, అన్ని చేశాడు అని అంటామేమో. అయితే ఎందుకు అలా అంటున్నామంటే మన విశ్వాసంలో బలహీనమై. దేవుడు మనకు వాగ్దానం చేశాడు. అబ్రహామునందే ఆయన చేసిన వాగ్దానం ఏంటి? నీ మూలముగా అన్యజనులైన వారిని సైతం నేను ఆశీర్వదిస్తాను, వారి మీద ఉండేటువంటి ప్రతి విధమైన సంగతులు నా మీద వేసుకుంటాను అని అబ్రహాం తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆయన మన శాపములన్నింటినీ, మన యొక్క అనుభవాలన్నింటినీ ఆయన మీద మోసుకుని వెళ్ళిపోయాడు. అంటే రెండంతల మేలుతో ఆయన మనల్ని తృప్తిపరచడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుని కృపను బట్టి ఆయనను ఆశ్రయించేటువంటి నరుల జాబితాలో స్థిరంగా మనం నిలిచి ఉండడానికి ఆశపడేటువంటి వారంగా ఉందాం. అటు నూతనమైన నిశ్చయతతో ముందుకు సాగి వెళ్ళేటువంటి వారంగా ఉందాం. ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదము ఆ విధమైనటువంటిదిగా ఉంటుంది. అలా అయితే మనము దాన్ని స్వతంత్రించుకుందాం. మన పిల్లలైనటువంటి వారికి దాన్ని ఇచ్చేటువంటి వారంగా ఉందాం. ఈ లోకంలో ఒకవేళ మరి ఆహార పానీయాలు ఇవన్నీ కూడా, అది కూడా ఏదో మనం సంపాదించుకున్నది కాదు. ఏంటంట, ప్రతి జీవి కోరికను ఆయన మాత్రమే తృప్తిపరుస్తుంది. ఆయన గుబ్బులు ఇస్తే ప్రతి జీవికి ఆహారము దొరుకుతుంది. అరచు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. అది ఎక్కడ దాచుకోలేదు. వాటికి ఎక్కడ ప్రభు చెప్పాడు, వాటికి గూళ్ళు లేవు, అవి ఎక్కడ సమకూర్చుకోలేదు, అవేమి కట్టుకోలేదేమి, ఏంటయి గాజులు కొట్లు కట్టుకోలేదు, అక్కడేమీ సమకూర్చుకోలేదు. కానీ ప్రతిరోజు ప్రభు వాటిని పోషిస్తానే ఉన్నాడు. నిన్ను నన్ను పోషించలేడా? మీరు అనేకమైనటువంటి పక్షుల కంటే శ్రేష్ఠులు కదా అంటాడు. ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్త జీవుల కంటే నిన్ను నన్ను శ్రేష్ఠులుగా చేశాడు ఆయన ఎందు భయభక్తులు నిలిపి ఉంచినటువంటి కారణం చేత. అట్టి శ్రేష్టతను మనం అనుభవించు వెళ్దాం. మన పిల్లలైన వారికి దాన్ని ఇద్దాం. ఒకవేళ కొన్నిసార్లు ఏమవుతుందంటే, లోకంలో ఉండేటువంటి సంగతులను బట్టి సంగతులను మనము విస్మరించగలం. కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలంగా ఉంటే మనం కూడా పర్వాలేదులే, నడుస్తుందిలే బండి, ఏం పర్లేదులే అనుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. కానీ రిపేర్ వచ్చినప్పుడు తెలుస్తుంది కదా, రిపేర్ వస్తే తెలుస్తుంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు గాలి పడతారు, ఎవరు పంచిరేస్తారని చూస్తాం. అప్పుడైనా ప్రభు వైపు చూస్తే ఆయన మనలను త్రోసివేసేవాడు కాదు. ఆయన దగ్గరికి వెళ్ళేది, ఆయన ఆశ్రయించేటువంటి నరుడు ధన్యుడు అని చెప్తారు. వారి యాత్రా మార్గం వారికి ఎంతగానో నేరుగా ఉంచాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. దావీదు కీర్తనలో ఆ మాట రాస్తూ వచ్చాడు. ఆయన ఆశ్రయించుట అనేటువంటి అనుభవంలో ఎంత గొప్ప శక్తి ఉందో మనం గమనించే కొలది మరి ఎక్కువగా ఆయన్ను ఆశ్రయించేటువంటి అనుభవంలో మనము బలపరచబడేటువంటి వారంగా ఉన్నాం. ఆ విధంగా సాగి వెళ్ళడానికి
మనము ఇష్టపడేటువంటి వారంగా ఉందాం. 84వ కీర్తన 5వ వచనం చదువుతున్నాము. దేవుని ద్వారా బలము పొందేటువంటి వారుగా వారు ఉంటారు. ఆయన ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది అనమాట? ఆయన వలన బలము కలుగుతుంది. ఆ బలం ఏం చేస్తుందంట? వారు ఏం చేస్తారు? యాత్రాక్షేయ మార్గములు వారికి సంతోషంగా ఉంటాయి, ప్రియమైనవిగా ఉంటాయి. లేకపోతే ఎలాగరా బాబు, రేపటి సంగతి ఎలాగా, ఏదో ఈ వేళ గడిచిపోయిందిలే ఏదో రకంగా అనేటువంటి పరిస్థితి ఉండదు. యాత్రా మార్గం వారికి ప్రియమైనగా ఉంటుంది. పర్వాలేదు, రేపు ప్రభు నా మీద కృప చూపించాడు, రేపు ఇంకా కృప చూపిస్తాడు. ఎందుకంటే నేను మరింత ఎక్కువగా ఆయన మీద ఆధారపడను, నేను ఎక్కువగా ఆయన ఆశ్రయిస్తాను. పిల్లలు ఆ విధంగా మీ కుటుంబాలు మీ బిడల కోసమై ప్రభువుని ఆశ్రయిస్తూ ఆయన మీద ఆధారపడితే ఆయన నమ్మకమైనటువంటి రీతిలో మనలను మన పిల్లలను పోషించేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన అట్టి శక్తి కలిగిన దేవుడుగా, అట్టి ఆశీర్వాదములు ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు కనుక ఆయన మీద ఆధారపడదాం. ఒకవేళ లోకము దానికి ఆశలు ఉన్నాయి, ఒకవేళ ఎంతో ఉన్నతమైన స్థితి కావాలని కోరుకునేటువంటి అనుభవం ఉంటుంది. మరి అట్టి స్థితిలో కొన్నిసార్లు మనుషులు ఏం చేసినాయి, బాబు దీన స్థితిలో కూడా తొక్కిపడేస్తాయి. అది దాని యొక్క స్థితి అంతే, ఇంకా దాన్ని మనం ఎక్కువ వివరించిన అవసరం లేదు. అందుకే భక్తుడు అలాగా ప్రార్థన చేస్తున్నాడు, ఇవని ప్రధానాన్ని పేదవాడిగా కూడా ఉంచొద్దు, ఎక్కువైన ఐశ్వర్యం కూడా నాకు ఇవ్వద్దు, నన్ను సమభూమి కలిగిన ప్రదేశంలో నడిపించండి, అది నీ కృప, ఆ విధంగా నన్ను కొనసాగింపచేయండి. ఆ విధంగా ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదం మనము మన పిల్లలు సమృద్ధిగా అనుభవించేటువంటి వారంగా ఉందాం. ప్రభు కృపలో ముందుకు సాగి వెళ్ళేటువంటి వారంగా ఉందాం. ఆయన తన మార్గంలో నడిపిస్తున్నప్పుడు మరి ఆయన చూస్తూ సాగి వెళ్ళేటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించినట్లు మరొకసారి ప్రభు సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ అనుభవం ముందుకు కొనసాగింపు చేసుకుందాం. దైవాశీర్వాదం పొందడానికి మనం ఏం చేయాలో అది చేసేటువంటి వారంగా ఉందాం. ఒక పాట పాడుకుందామా? సంఖ్య 498 1-3 చరణాలు పాడుకుందాం. వెలుగిచ్చి నాకు మార్గము చూపు. వెలుగిచ్చినాడు మార్గము చూపు, వెలుగిచ్చినా మది యేసు, వెలుగిచ్చినాడు మార్గము చూపు, వెలుగిచ్చినా మది యేసు. గురి చేరునగే
నిన్ను చేరితే నీతో నిన్ను చేరిలే నీతో నా చేతి ప్రార్థన చేస్తున్నామా? ఎవరైనా ప్రభువును స్తుతించండి. ప్రభు ఈ కుటుంబంలో చేసిన మేలును బట్టి వారి ఇంట్లో నుంచి ఒకరు, తర్వాత ఎవరైనా సోదరు లేకపోతే బర్నబాస్ అన్న ప్రభువును స్తుతించండి క్లుప్తమైన మాటలతో.
ఆమేన్.
ఆ తర్వాత మా పిల్లలు దీని ద్వారా ఆశీర్వాదం స్వామి ఆశీర్వదించండి. మిగతా సమయాన్ని చేస్తున్నాము చూపించి ప్రార్థించి వేడుకుంటున్నాను. ఓ సర్వశక్తి గల తండ్రి, జీవాధిపతి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఇంట మరొకసారి నీ నామం జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్థుతిస్తున్నాం. ఒకవేళ మేము ఎరిగి ఉన్నటువంటి మాటలని వాటిని కొట్టివేయక దాన్ని ఏ విధంగా మా జీవితంలో నెరవేర్చాలో దానికోసమై త్వరపడే వారంగా ఆశించే వారంగా చేయండి కోరుతూ వస్తున్నాను. మేమేం తండ్రి, మీ భక్తులు ఆ విధంగానే విశ్వాసంతో వారి యాత్రను కొనసాగింపు చేసుకున్నారు. ఓ ప్రభా, నీ ఎదుట గొప్ప ఆశీర్వాదములు వారు స్వతంత్రించుకున్నారు. మీ కుటుంబం కూడా ఆ విధంగా నీలో బలపరచబడ్డానికి సహాయం దాయిచ్చాను. వసంతరావు గారు మరి వాళ్ళకి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ వారి ఎడల చూస్తూ వచ్చి నీ కృపను పెట్టి వందనాలు, స్తోత్రాలు. బిడ్డలను కుటుంబస్తులుగా చేసినందుకు వందనాలు. మేమేంతంటే వారిని ఆశీర్వదిస్తూ వచ్చిన దాని కొరకే వందనాలు. సమయంలో సతీష్ సౌజన్య బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాను. మరి గత దినాలన్నింటిలో కాపాడుతూ వచ్చావు, నీకు వందనాలు. మరి ప్రభా వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. మేమేంతండి మరి ప్రసవ దినాల్లో తోడైండి నడిపించి ప్రతి కిడాపద నుంచి తప్పించి ఈనాటి వరకు భూమి మీద బిడ్డలు మీ క్షేమంతో నింపుతూ వచ్చిన దాని కొరకే వందనాలు. ఓ ప్రభా, నీ కృప మరి ఆ బిడ్డ ఎడలను కూడా కొనసాగింపు చేయడానికి తండ్రి తన కోసమై నీవు సిద్ధపరిచినటువంటి ఈ భౌతికమైన ఆహారమును బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం. బిడకు ఆరోగ్యకరంగా ఆశీర్వాదకరంగా చేయనని కోరుతున్నాం. తన ఎదుగుదల ప్రభా కుటుంబానికి మరి ప్రభా నీ నామమునకు మహిమగా చేయబడడానికి సహాయం దాయించు. సమస్త మహిమ నీకు చెల్లించుకుంటూ నూతన కార్యములను కోరుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.